థియరీకి ఏముంటుంది? ప్రాక్టికల్ పార్ట్. ఓకే, వాలంటీరింగ్ ఇస్ ద ప్రాక్టికల్ పార్ట్. ఈ రోజు కూడా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్ ఫర్ వాలంటీరింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గణేష మేకింగ్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో దానికి ప్రెప్ వర్క్ జరుగుతుంది. లాట్ ఆఫ్ ప్రెప్ వర్క్ హ్యాపెన్స్ బిఫోర్ దట్. ఆ ప్రెప్ వర్క్కి ప్రోటోటైపింగ్ అంటారు. డూ యూ గైస్ నో వాట్ ఈస్ ప్రోటోటైపింగ్? ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఈ వర్డ్స్ విన్నారా? ఏంటి అది ఏదో చేయలేదు. ఉండింది, అది క్యాన్సిల్ అయ్యి జనకుల్ టైంని రీయూజ్ చేస్తాం. ఓకే, ఎనీబడి నోస్? అది ఇంకా మోర్, ఇంకా లాస్ట్ ఇయర్ చేసిన రే ఇంకా అవుట్ ఆఫ్ సైట్ కూర్చోబెడతాను. ఇంకోసారి రిపీట్ అయ్యి ఎవరన్నారు? ఓకే, మీరు లుక్ ఫార్వర్డ్ అర్థమైందా? లాస్ట్ మార్నింగ్ లేకపోతే ఇక్కడికి వచ్చేస్తాం. వెరీ కన్వీనియంట్. ఇంకా నువ్వు ఎంత చూసినా కనబడు. ఓకేనా? సో మనకి లాస్ట్ టైం మీరు పిల్లలకి లీడ్ చేశారు, యాక్టివిటీకి గైడ్ చేశారు. ఈసారి మోర్ అండ్ మోర్ అది సెల్ఫ్ ఓన్డ్ ఉంటుంది. ఓకే, వీ వాంట్ టు బి బెటర్ స్పీకర్స్, బెటర్ లీడర్స్. కాబట్టి లెస్ ఆఫ్ పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్, మోర్ ఆఫ్ సెల్ఫ్ అండ్ టీమ్ వర్క్ యొక్క నీడ్. ఓకేనా? రెండో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే దాంట్లో ముందు లాస్ట్ టైము పేరెంట్స్ ఆర్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు. ఐ థింక్ కొంతమంది కిడ్స్ హెల్ప్ చేశారు, లైక్ పిలోక హెల్ప్ చేసింది, యోధ హెల్ప్ చేశాడు. ఇప్పుడు క్లాస్ అంతా హెల్ప్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. టు ప్రిపేర్ ద బ్లాక్స్. ఓకే, టు ప్రిపేర్ ద బ్లాక్స్. ఆ బ్లాక్స్ ప్రిపరేషన్ కూడా ఇట్స్ అ హెవీ యాక్టివిటీ. దాన్ని సింప్లిఫై చేయడానికి యోధ 3D ప్రింటింగ్లో మనకి కొన్ని టూల్స్ క్రియేట్ చేశాడు. అవి యూజ్ చేసి వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఫాస్ట్. ఓకేనా? సో దాని యొక్క ప్రోటోటైపింగ్ అంటే టు మేక్ ఏంటి? ఎవరికి తెలుసు ప్రోటోటైపింగ్ అంటే? ఆర్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే? ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇన్ కంటెక్స్ట్ వొకాబులరీ తెలియదా మీకు ఎవరికి? రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇవన్నింటిలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. వాట్, హౌ డస్ ఇట్ సౌండ్? అంతే, యాజ్ సింపుల్ as దట్. ఒక కాన్సెప్ట్ మన మైండ్లో ఉండడానికి చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఐఎమ్ గ్రేట్ ఏంటి బాస్కెట్బాల్ ప్లేయర్ అని. దానికి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో వెన్ యూ ప్లే అ గేమ్ దెన్ యూ నో దట్స్ అ సింపుల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఓకే, ఐఎమ్ అ జీనియస్ ఇన్ మ్యాథ్ అనుకోవడానికి ఒక 4 క్వశ్చన్ టెస్ట్ పేపర్లో క్వశ్చన్స్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ అది. ఓకేనా? సో అలానే మన మైండ్లో ఇలా చేయాలి, గణేష బ్లాక్స్ ఇలా కట్ చేయాలి, ఇలా ఇంప్రింట్ చేయాలి అనుకున్న దానికి వీఆర్ ట్రైంగ్ టు డూ అ షార్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టుడే అండ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అండ్ దట్ అవర్ థియరీ వర్క్స్. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ ఎనీ బిగ్ ప్రాజెక్ట్స్. ఓకేనా? ఏంటి? సో అది చేయబోతున్నాము. 11 అప్రాక్సిమేట్లీ 11:10 నుంచి వీ విల్ గెట్ ఇన్ టు దట్ యాక్టివిటీ. ఏంటి? సో అది వాలంటీరింగ్లో ఈరోజు దాంతో స్టార్ట్ చేస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలుగు గురించి ఐ వాంట్ టు అండర్స్టాండ్. థర్డ్ పార్ట్ ఇస్ తెలుగు విచ్ ఇస్ స్లైట్లీ ఫ్లెక్సిబుల్ చేసాం ఇయర్ అండ్ ఐ టెల్ యూ హౌ. ఓకే, సో ఇక్కడ తెలుగు మిగతా వాళ్ళందరి గురించి నాకు తెలుసు. మీ ఇద్దరు అది మీ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు ఏంటన్నా ఇద్దరు నేర్చుకున్నారా? ఇక్కడ ఎంతవరకు నేర్చుకున్నారు? రీడింగ్, రాయడం వస్తుంది కొంచెం. సరే, 1 year గ్యాప్ వచ్చింది, బట్ అప్పటిదాకా చదువు. 1 year ముందు దాకా చదువు. సరే, అది సాంగ్
4 years పాఠశాల చేశారు. రాయడం గ్యాప్. సరే, అయితే మీకు సార్ మీరు ఇక్కడ తెలుగు నేర్చుకోవడానికి వచ్చారా? తెలుగు కూడా నేర్చుకోవడానికి వచ్చారా? డిస్కస్ చేశారా? కానీ నువ్వు తెలుగు ఏంటండి? అది అర్థమైంది, బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు J5 అని చెప్పారు. సో తెలుగు, ఆర్ యూ రీజనబ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ తెలుగు? ఓకే, సో అప్పుడు నువ్వు J5కి వెళ్తావు. ఈ 1 hour అయిన తర్వాత యూ విల్ గో టు J5 లోపల చదువు. సో అది దట్ ఈస్ హౌ యూ విల్ కంటిన్యూ. తర్వాత మళ్ళీ నువ్వు మీ ఇంట్లో పేరెంట్స్ డిస్కస్ చేసుకున్నావు. వాట్ డిడ్ దే టెల్ యూ? తెలుగు గురించి చెప్పారా? తెలుగు ఓకే, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మాట్లాడు, దాన్ని బట్టి డిస్కస్. ఫర్ టుడే మళ్ళీ నువ్వు యూ కెన్ గో టు J5. మిగతా వాళ్ళు ఇక్కడ కంటిన్యూ చేస్తారు. వీ విల్ గెట్ ఇన్ టు ది వాలంటీరింగ్ వర్క్. ఓకేనా? అయితే ఈ విత్ టైం ఇక్కడ మల్టిపుల్ వాలంటీరింగ్ కేటగిరీస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, దిస్ ఇయర్ ఇట్ విల్ బి బిగ్ ఆన్ వాలంటీరింగ్. ఓకే, లాస్ట్ ఇయర్ మనం ప్రాజెక్ట్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేసాము, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాము, టాస్క్స్ని, డిపెండెన్సీస్ని, వీటిలన్నింటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాము, ఎక్స్పెరిమెంట్ చేసాము. వీఆర్ ఇన్ అ గుడ్ షేప్, వీ విల్ బిల్డ్ ఆన్ ఇట్. ఓకేనా? సో ప్రతి వీక్ ఇక్కడ ఎవరైనా తెలుగు టీచ్ చేయడానికి దెర్ ఇస్ అ నీడ్ అండ్ టు బీ అ టీచింగ్ అసిస్టెంట్ తెలుగు ఇన్ లోవర్ గ్రేడ్స్. దాని ఇంట్రెస్ట్ ఎవరైనా ఉందా? అది వన్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎనీబడి? ఓకే, సో ఎక్కువ మంది నాకు దానికి లేరు కాబట్టి ఏమవుతుందంటే ఒక 10 minutes 10 to 15 minutes తెలుగు క్విక్ రివిజన్ ఉంటుంది. అంటే ఒక షార్ట్ స్టోరీ ఉంటుంది, చదువుకోవడము, 1 lineలో దాన్ని సమరైజ్ చేయడము, మిమ్మల్ని అడుగుతారు, అది చెప్పడం. దట్ విల్ బీ యువర్ షార్ట్ ఎక్సర్సైజ్ సో దట్ వీఆర్ ఇన్ టచ్ విత్ తెలుగు. ఏంటి దాని తర్వాత వీ విల్ గో ఇన్ టు అదర్ వాలంటరీ యాక్టివిటీస్. టుడే ఉండకపోవచ్చు, బట్ సూన్ వీ విల్ స్టార్ట్. అర్థమైందా? సరే, సో అది దీస్ ఆర్ ద 3 areas: personality development theory, and then volunteering, which is practical, and then Telugu, okay, which is optional. So that will be our agenda for the year. Any doubts? Any questions? Are we gonna work for exams then? Even some of personality? Exactly. దాంట్లోనే ఉంటాయి. And your biggest exam will be your behavior. అర్థమైందా? సో అందుకనే దీన్ని కోట్ చేస్తూనే రియల్ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ యువర్ బిహేవియర్ అని చెప్తారు. మనకు అది నచ్చినా నచ్చకపోయినా అది రియాలిటీ. ఎందుకంటే థియరీ తెలిసి లారీకి అడ్డంగా నిలబడ్డారు అనుకోండి, అరే ట్రక్కి, వాట్ ఈస్ ద పాయింట్? ఓకే, సో ఇట్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు ద బిహేవియర్. ఓకే, లేకపోతే ఇట్ ఈస్ we will have a very challenging and tough life. Okay, sometimes no life, very rude గా వెళ్తుంది. కాబట్టి it has to translate into behavior. ఓకే, సో అది సరే. మనము పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈ 3-4 ఏరియాస్ మన ఫోకస్ అవుతుంది. ఫస్ట్ ది సైన్స్ ఆఫ్ బీయింగ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ అనేది, తర్వాత హెల్త్ అనేది, వర్క్ అనేది, లైఫ్ స్కిల్స్ అనేది. ఓకే, సో ఈ అన్నిటినీ కనెక్ట్ చేస్తున్న వన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ సేవ. దాంతో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాం ఈరోజు. సేవ ఆర్ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సర్వీస్. వెరీ గుడ్, గుర్తుంది రోయ్. ఓకే, సరే, సర్వీస్ ఇది ఒక్కదానికి. సరే, సర్వీస్కి మనం భగవద్గీతలో ఒక కీ వర్డ్ ఇచ్చారు. ఏంటమ్మా అది? ఏంటి రివర్స్ చేస్తారు? భగవద్గీతలో
రిలేట్ చేసుకోవాలి. కీవర్డ్ ఫర్ సర్వీస్ ఎవరైనా, ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. చాలాసార్లు చెప్తున్నాము. Which language is it in? భగవద్గీత దేంట్లో ఉంది? Sanskrit. So is it Telugu or is it Sanskrit? Dharma. ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, సో ధర్మం అంటే ఏంటమ్మా ఇంగ్లీష్లో చెప్పండి. Job. జాబ్. Like duty. Which is supposed to be. Those actually maybe you are not wrong, but you are not right either. Okay, so కొంచెం ఆలోచించి చెప్పాలి. there is no hurry. అన్ని మంచి వర్డ్స్ వాడుతున్నారు కానీ కరెక్ట్ వర్డ్స్ పడట్లా. ఇట్స్ లైక్ ఏఐ అంటే ఆల్టర్నేట్ ఇంటెలిజెన్స్ ఈ టైప్లో చెప్తున్నారు. ఓకే, సో కరెక్ట్ వర్డ్ కావాలి. లా, ధర్మం అంటే లా ఆఫ్ నేచర్, అది కరెక్ట్ వర్డ్. సో ఇప్పుడు నాకు మరి ఇందాక ఏమన్నా సర్వీస్ అంటే కరెక్ట్ వర్డ్ కావాలి నాకు సంస్కృతిలో. అది కూడా ధర్మం అనేది ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు లా ఆర్ సైన్స్ ఆస్పెక్ట్. ఓకే, సో ఇప్పుడు సర్వీస్ అంటే ఏమన్నా ఎనీబడి చాలాసార్లు చెప్తున్నాం అన్నీ. ఐ థింక్ కొంచెం బ్రేకింగ్ ఇట్ బ్రోకర్స్ ఏంటి ఏది 49 out of 50 కాళ్ళు వీళ్ళంతా ఏది భగవద్గీతలో టెస్టుల్లో చాలా బాగా చేశారు. I got a 50. గుడ్ ఫర్ నథింగ్. మనకు అది బిహేవియర్లోకి నీడ్ బట్టి ట్రాన్స్లేట్ అవ్వకపోతే గుడ్ ఫర్ నథింగ్. దట్ ఈస్ వాట్ ఇస్ ద పాయింట్. ఎనీవే సర్వీస్ కీవర్డ్ ఇట్ ఈస్ కాల్డ్ Exam. I was just I thinking was about on the whole the start top there. of my Get mind. out of here. No. I was so bad. I said it first. ఇంతమంది జీనియస్ అది నేను ఎగ్గా I said it first. I said it first. Yeah. అసలు ఎంత కోఇన్సిడెంటల్ ఇది. was నేను ఎగ్ అన్న తర్వాత మీకు No, అన్ని I just heard it. Yeah, and I was like, oh my god. బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినట్టు ఎక్స్ప్లోడ్ అయింది. Bro, you were saying something else. I said that. My brain wasn't even listening to what you What said. brain, bro? Shut. That should be. ఓకే సరే, బట్ ఎనీవేస్ ద గుడ్ థింగ్ ఇస్ అట్లీస్ట్ క్విక్గా మీరు క్యాచ్అప్ అయ్యారు. ఓకే, సో కీవర్డ్ సర్వీస్ సేవకి మనకి యజ్ఞము. I said it. ఓకే, సో మనకి యజ్ఞము అంటే దానికి వర్క్కి డిఫరెన్స్ ఏంటి? వర్క్ యాజ్ సర్వీస్ ఆర్ ఆఫరింగ్ ఇస్ కాల్డ్ యజ్ఞ. వర్క్ ఫార్ వన్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ కర్మ అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ మనకి కావాల్సింది సర్వీస్ అండ్ సర్వీస్ మైండ్ సెట్. వాలంటీరింగ్ ఈజ్ అ వన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్వీస్. సైంటిఫిక్గా చేస్తే అది రైట్, పాయింట్స్ కోసము డబ్బుల కోసము ఆర్ ఇంకో దేనికోసము చేస్తే అది it becomes a burden. When you do it, when you know the value of it, when you understand the meaning of it, and when you can do it right, it's a joy for you and for others. Okay na? So దాంతో మనము స్టార్ట్ చేద్దాము. దానికి సంబంధించిన బ్యూటిఫుల్ డెఫినేషన్ మనకి ఉన్నది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత. ఎవరికైనా గుర్తుందా? యజ్ఞార్థాత్ కర్మణోన్యత శ్లోకం గుర్తుందా? ఎనీబడి? సరే నేను చెప్తాను. ప్యాటర్న్ గుర్తుంది కదా? ఒకసారి నేను చెప్తే 2 సార్లు మీరు రిపీట్ చేయాలి. అందరూ చక్కగా విని రిపీట్ చేయండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. సరే, యజ్ఞార్థాత్ యజ్ఞార్థాత్. రిపీట్. ఇందాక మాట్లాడారు ఎవర్రా? Me. I was saying. గట్టిగా చెప్పండి. యజ్ఞార్థాత్. రిపీట్ 2 times చెప్పండి. కర్మణో న్యత్ర
అస్సలు వినపడలేదు. తినే వచ్చారు ఇప్పటిదాకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓకే, అందుకనే చెప్పింది లిజన్ అండ్ రిపీట్. ఓకే, చక్కగా ఇక్కడేమి సిగ్గుపడక్కర్లేదు, గట్టిగా చెప్పాలి. దెర్ ఇస్ నో నీడ్ టు ఫీల్ షై. ఓకే, వర్స్ట్ కేస్ ఏమవుతుంది, యూ మే గో రాంగ్ అండ్ యూ విల్ కరెక్ట్ అండ్ యూ విల్ గెట్ రైట్. అంతకంటే ఏమవుతుంది కదా, నోబడీ విల్ గెట్ ఇంప్లిజెంట్ కదా. ఓకే, సరే. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం లోకోయం కర్మ బంధనః లోకోయం కర్మ బంధనః లోకోయం కర్మ బంధనః లోకోయం కర్మ బంధనః తదర్థం తదర్థం కర్మ కౌంతేయ కర్మ కౌంతేయ కర్మ కౌంతేయ తదర్థం కర్మ కౌంతేయ తదర్థం కర్మ కౌంతేయ తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ ముక్త సంగ ముక్త సంగ ముక్త సంగ ముక్త సంగ ముక్త సంగ సమాచర 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 ఈచ్ లైన్ చెప్తాను, లైన్ అయిన తర్వాత రిపీట్ చేయండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః లోకోయం కర్మ బంధనః లోకోయం కర్మ బంధనః మళ్ళీ అటెన్షన్. ఇక్కడ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ట్రైయింగ్. I know it is new, but there is no justification for not trying. It's okay. It is okay if you pronounce it incorrectly, but ఇది thousands of years నుంచి మనకు వచ్చిన wealth of knowledge. అర్థమవుతుందా? సో ఇది అర్థం చేసుకోవడము, ఎక్స్పెరిమెంట్ చేయడము, దాన్ని చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకే తెలుసు. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్. Kindly, all I am requesting you is pay attention, right? అర్థమవుతుంది? తదర్థం కర్మ కౌంతేయ తదర్థం కర్మ కౌంతేయ తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర ముక్త సంగ సమాచర ముక్త సంగ సమాచర. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇది మొత్తం కలిపి చెప్తాను. లెట్స్ గివ్ ఇట్ అ షాట్. ఇది ఇదివరకు వచ్చిందే మీకు, కొత్తదేం కాదు. ఓకే, మొత్తం అయ్యేంత వరకు ఆగటాన్ని పక్కన పెట్టాం. సౌండ్ సేక్ నేను J1లోనో J2లోనో వేస్తారు. అర్థమైంది? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సో దీని మీనింగ్ ఏం చెప్తున్నది? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న కాన్సెప్ట్కి ఎగ్జాక్ట్ థియరీ దీంట్లో ఉన్నది. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి? ఇది భగవాన్ వాచ. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యజ్ఞార్థాత్ అంటే
సర్వీస్ మైండ్తో కాకుండా వేరేలాగా పని కనుక చేస్తే ఓ అర్జున వరల్డ్లో ఏమవుతాయి అన్నాడు, కర్మ బంధనం జరుగుతుంది. అంటే ప్రాబ్లమ్స్ అనేవి నిజానికి ఉండవు కానీ అరైజ్ అవుతున్నాయి అని చెప్తుంది. ఓకే, లేని ప్రాబ్లమ్స్, దేనివల్ల పని చేయడం వల్ల ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు, పని చేసే అప్రోచ్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్. ఓకే, అది చెప్తున్నాడు. ఇఫ్ యూ కెన్ డూ ద వర్క్ విత్ అ సర్వీస్ మైండ్ సెట్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్న యాటిట్యూడ్తో నువ్వు పని చేయగలిగితే ఓ అర్జున లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి అని చెప్పి. అర్థమైందా? అది. సో దాని కంటిన్యూషన్ ఏం చెప్తాడు, తదర్థం కర్మ కౌంటేయ. సో అర్జున, ద వే యూ డూ వర్క్ రైట్గా చేయాలి. అది ఎలా చేయాలి? అటాచ్మెంట్స్ లేకుండా ముక్త సంఘ సమాచార, రైట్ పద్ధతిలో నాకేం కావాలి కాకుండా హౌ కెన్ ఐ హెల్ప్ యూ కి ట్రాన్స్లేట్ చేయండి. నా కోసం చేస్తాను, ఇందాక ఏమన్నాము, అందుకనే కోర్ట్ మనకు అర్థమయ్యేటట్టు, ద వర్క్ యూ డూ యాజ్ ఆఫరింగ్ ఇస్ కాల్డ్ the work you do as service or offering is called yajna. The work you do for yourself is called karma. You choose ఏ పాత్ అనేది చెప్తున్నాడు. ఒక పాత్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకో పాత్ తీసుకుంటే ఫ్రీ ఫ్రమ్ ప్రాబ్లమ్స్. సో మోర్ అండ్ మోర్ యూ టేక్ దట్ పాత్, లెస్ అండ్ లెస్ ప్రాబ్లమ్స్ యూ విల్. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, దిస్ ఈజ్ వన్ టాపిక్ దట్ టైస్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఏంటి? హెల్త్, హ్యాపీనెస్, వర్క్, లైఫ్, స్కిల్స్ అన్నిటినీ కంబైన్ చేసిన వన్ సెంట్రల్ కాన్సెప్ట్ మన వాలంటీరింగ్కి ఉన్న ఫౌండేషనల్ కాన్సెప్ట్. ఓకేనా? దీంతో పాటు ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత మనకి ఆయుర్వేదంలోనూ అండ్ మెనీ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం చెప్తున్నాయంటే, ఈ శ్లోకం అనేది మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ రివైజ్ చేసుకోవడము, తర్వాత దాని మీనింగ్ మెడిటేట్ చేసుకోవడము, తర్వాత డే స్టార్ట్ చేయడం. వినపడుతుందా? ఓకే, సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. స్క్రిప్చర్స్లోని ఏదైనా తీసుకొని మెడిటేట్ చేసి స్టార్ట్ చేయండి అని చెప్పి. ఓకే, సో కైండ్లీ ఆ హ్యాబిట్లోకి గెట్ ఇన్ టు దట్. మార్నింగ్ అనేది చేయండి. యూ ఎక్స్పెరిమెంట్ అండ్ యూ టెల్ మీ హౌ యూ ఫీల్. ఏంటి అర్థమవుతుందా? అన్లెస్ యూ ఎక్స్పెరిమెంట్ యూ డోంట్ నో. అన్లెస్ యూ డోంట్ నో యూ వోంట్ ఫీల్ కన్విన్స్. ఓకే, సో కైండ్లీ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో నేను చేశాను, ఐ ఫీల్ వెరీ మచ్ బెనిఫిటెడ్, అందుకని మీకు చెప్తున్నాను. ఓకేనా? అండ్ ఈ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలామంది ఎక్స్పెరిమెంట్ చేసి 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 రీసెర్చ్ అయ్యి పిహెచ్డి అయ్యి 10 టైమ్స్ పిహెచ్డీలు అయ్యి తర్వాత మన దగ్గరకు వచ్చింది. ఓకేనా? సో ఈ ఒక్కటి థింగ్ చేయండి. సో దీంతో మనము పర్సనాలిటీ డెవలప్మెంట్ని కన్క్లూడ్ చేస్తాము. ఓకే, ఒక షార్ట్ బ్రేక్ అండ్ దెన్ మనం క్లే కటింగ్ యాక్టివిటీలోకి వెళ్తాము. టీమ్ వర్క్లోకి దిగుతాం ఎవ్రీబడి. ఓకే, థ్యాంక్ యూ.